మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రామకృష్ణ గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, పహల్గామ్ మరి అనంతనాగ్ జిల్లాలో జరిగినటువంటి బైసరన్ మినీ స్విట్జర్లాండ్లో మరి అమాయకులైన టూరిస్టులు చనిపోయారు. ఎందుకు చనిపోతున్నారో కూడా వాళ్ళకే తెలియదు. కుటుంబాల సభ్యుల ముందు కూడా చనిపోవడం జరిగింది. ఇది ఎంతో దురదృష్టకరమే. మరి సరే, మనం వెళ్ళి అక్కడ యుద్ధం చేయలేం కదా అనుకుంటారు చాలా మంది. మనం వెళ్ళి అక్కడ పోరాడలేం కదా అనుకుంటారు. అంటే ఇలాంటివి అసలు ఎందుకు జరుగుతున్నాయి? మరి ఇలా జరిగినప్పుడు మనం ఏం చేయాలంటారు? మొదటి ప్రశ్న, ఇది ఎందుకు జరుగుతున్నాయంటే ఒక రకంగా చెప్పాలంటే టెర్రరిస్ట్ అటాక్లు అనేవి లేదా సామాన్యుల్ని ఈ టెర్రరిస్టులు చంపడం అనేది మనం లాస్ట్ ముంబై దాడులు అప్పుడు చూసాం. అంత భారీ స్థాయిలో మళ్ళీ జరగలేదు దేవుడి దయ వల్ల. ఇవి ఎందుకు జరుగుతుంటాయంటే ఇది ఒక గోల్ కీపింగ్ అనుకోండి. గోల్ కీపింగ్లో ఎన్నో ప్రయత్నాలు జరుగుతుంటారు. గోల్ వేయడానికి ప్రత్యర్థులు వేయడానికి ట్రై చేస్తుంటారు. గోల్ కీపర్ ఎన్నో ట్రై చేస్తుంటాడు ఆపడానికి. ఒకటి మిస్ అయిన గోల్ వాళ్ళకి గోల్ అయిపోతుంది. సో మనం ఒక్కటి మిస్ అయింది అనుకోవచ్చు. ఇది కూడా అవ్వడానికి కారణం ఏంటయ్యా అంటే తర్వాత విషయాలు తెలుసుకుంటే ఈ పర్టికులర్ ప్లేస్ ఏదైతే ఉందో దీన్ని అక్కడున్న లోకల్ అధికారులు పై వాళ్ళకి ఎవరికి చెప్పకుండా లేదా ఆర్మీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయకుండా ఈ పర్టికులర్ ఏరియాని ఓపెన్ చేశారు. సో అందువల్ల అది మన ఆర్మీ రావడానికి కానీ లోకల్ పోలీస్ కానీ రావడానికి చాలా టైం పట్టిందని తర్వాత అనాలిసిస్ని బట్టి తెలిసింది. ఇదేదో కావాలని చేశారా లేదు మామూలుగా చేయడం వల్ల ఇలాగా వాళ్ళు కనిపెట్టారా అన్నది తర్వాత విషయం. కానీ జరగడానికి కారణం ఇది. సో అంటే ఆ గోల్ మిస్ అవ్వడానికి ఛాన్స్ అనమాట అది. సో ఇది ఎందుకు జరుగుతుంది అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఒక అన్ఈక్వల్ వార్లో ఉన్నాం. ఇది మామూలుగా అయితే పూర్వకాలంలో రాజ్యాలు యుద్ధం చేసుకుంటున్నాయంటే ఒక రాజ్యం నుంచి సైనికులు వస్తారు, ఇంకో రాజ్యం నుంచి సైనికులు వస్తారు. సైనికులు కొట్టుకుంటూ ఉంటారు. మీకు కావాలంటే హిస్టరీ మొత్తం చదువుకున్నా అక్కడ సైన్యం యుద్ధం చేసుకుంటుంటే ఇక్కడ పొలంలో హ్యాపీగా రైతులు పనులు చేసుకుంటూ ఉంటారు. ఎవరి పనులు వాళ్ళు ప్రశాంతంగా ఏది చేసుకుంటారు. ఎందుకంటే ఇట్ వాజ్ అన్ ఈక్వల్ వార్. దెర్ వాజ్ అ వార్ విత్ సర్టన్ రూల్స్. ఒక పద్ధతి ప్రకారం యుద్ధం జరిగేది. సామాన్యుల్ని హాని చేయకూడదు, సామాన్యులకి దీనికి సంబంధం లేదు అనేది ఒక ఈక్వల్ వార్. ఈ యుద్ధం ఏదైతే జరుగుతుందో దీనికి ఒక ఈక్వాలిటీ ఏం లేదు. మీరు శత్రువుని కొడదామంటే శత్రువు ఎవడో తెలియదు మీకు. ఓకే, వాడు దెబ్బ కొట్టినప్పుడు వాడు శత్రువు అని తెలుస్తోంది అంతే. అర్థమైందండి. ఇది నిన్న ఎవరో మాట్లాడుతుంటే చెప్పారన్నమాట. ఇది మీకు దోమలు వస్తున్నాయి, దోమలు బ్యాట్ పట్టుకుని చంపుతూ ఉన్నారు. అతనంతా చంపలేరు కదా, ఎక్కడ పడుకున్నారో వచ్చి కుట్టేసాయి. కుట్టినప్పుడు ఏ డెంగ్యూ మలేరియా వచ్చింది. మళ్ళీ ఏం చేస్తారు, సార్ అమ్మా ఒంట్లో బాగాలేదని చెప్పేసి ఇంటి నిండా నెట్లు వేస్తారు, మళ్ళీ కాయిల్స్ కాలుస్తారు, ఇంకేవో చేస్తారు. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. బట్ స్టిల్ దోమలు వస్తూ ఉంటాయి. దోమలు చంపుకున్నంత కాలం దోమలు వస్తూనే ఉంటాయి. దోమలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, చుట్టుపక్కల ఏముంది, దేని నుంచి వస్తున్నాయి అన్న దాన్ని కరెక్ట్గా మనం పట్టుకోవాలి. అయితే ఇక్కడ వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే మనం పోరాడుతున్న యుద్ధం, ఈ పర్టికులర్ యుద్ధంలో ఎదురుగా ఉండేవాళ్ళు ఎవరు ఎందుకు తెలియదయ్యా అంటే ఎవరు తెలియకని కాదు, వాళ్ళని చెయ్యలేక. ఇప్పుడు లాస్ట్ టైం ఇలాగే పుల్వామా అటాక్ జరిగింది. పుల్వామా అటాక్ జరగగానే ఏం చేశారు, సర్జికల్ స్ట్రైక్ చేసాం. ఎంతమందిని చంపారు సరే నెంబర్లు తెలియదు, 150, 200, 300, 500 అనుకుందాం. 500 మందిని చంపేశారు. సరే, ఆగిపోయా టెర్రరిస్ట్ అటాక్లు, టెర్రరిస్ట్ ఇన్ఫిల్ట్రేషన్స్ ఆగిపోయా? లేదు. ఎందుకు? మనం ఒక పెద్ద ఫ్యాక్టరీ అనుకుందాం. పాకిస్తాన్లో మద్రసాలు అనేవి ఇలాంటి వాటికి ఫ్యాక్టరీలు. ఓ 30,000 మద్రసాలు ఉన్నాయి దాదాపు. ప్రతి మద్రసా నుంచి సంవత్సరానికి ఒక్కడిని పంపించిన ఓకే 30,000 మంది తేలుతారు. ఎంతమంది చంపుకుంటూ కూర్చుంటారు మీరు వెళ్ళరు. వాడు వచ్చినప్పుడు అంటే వెయిట్ చేస్తున్నారు అనమాట. అలాగా
ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు చంపుతావా అని వెయిట్ చేస్తున్నారు అంతే. ఇది వచ్చిన పెద్ద సమస్య, అతి పెద్ద సమస్య. రెండో సమస్య ఏంటంటే మనం అంతా ఎలా మాట్లాడతామంటే చాలాసార్లు విజ్ఞులు చాలా తెలివైన వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే ఇది కేవలం టెర్రరిస్టులకి మనకి మధ్యలో జరిగేది, అసలు పాకిస్తాన్ జనతాకి అసలు సంబంధం లేదు, వాళ్ళు నీళ్ళు ఆపడం ఏంటి, ఇది చేయడం ఏంటి, అది రకరకాల విషయాల గురించి మాట్లాడు. ఒక్కటి ఏంటంటే పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు ప్రతి క్షణం ప్రతి విషయంలోనూ ఇంకొకరిని అసహించుకోవాలి, వారిని చంపాలి, వాడిని చంపితేనే నీ జీవితానికి ఒక సార్థకత వస్తుంది అని చెప్పి ప్రతి క్షణం వాళ్ళని ఒక రకంగా ట్యూన్ చేసినప్పుడు వాడికి చావు అనేది పెద్ద ప్రాబ్లం కాదు. కాబట్టి మీరు వాడిని చంపుతున్నా వాడికి ప్రాబ్లం లేదు, అదొక కదా సమస్య. ఇప్పుడు ఎవరినైనా చంపితే వాళ్ళు చంపుతా అన్నారంటే భయపడ్డారంటే అనుకోవచ్చు. అరే నేను చస్తా అన్నాడు వస్తున్నాడు, ఏం సాధించినట్టు మీరు? ఆయన చంపి ఏం సాధించినట్టు? ఇది అన్నిటికన్నా పెద్ద సమస్య. కాబట్టి వాళ్ళని చంపడం అనేది అసలు మనకి సొల్యూషనే కాదు. ఇది ఎందుకు జరుగుతుంది అంటే కేవలం ఒక ఐడియాలజీ, ఒక రకమైన ఆలోచన ధోరణి. ఏ ఆలోచన ధోరణి అయితే ఈ దేశాన్ని 2 ముక్కలుగా మళ్ళీ 3 ముక్కలుగా మార్చి ఆ ఆలోచన ధోరణి కేవలం అది మాత్రమే నడిపిస్తుంది. ఇద్దరు ఉన్నాం, ఎవరైనా ఇద్దరు ఉండే విడిపోయారు అన్నదమ్ములు అనుకోండి, విడిపోతే ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తున్నంతకాలం సమస్య ఉండదు. అందులో ఒకడు నిన్ను చంపితేనే నా జీవితం సార్థకత ఉంది అన్నాడు అనుకోండి, వాడు చేసే ప్రతి పని నేను చంపడానికే చూస్తున్నా అన్నాడు అనుకోండి, అప్పుడేమిటి ఇంకా మనం మాట్లాడే విషయం ఏముంది? ఇలా ఎందుకు జరుగుతుందంటే ఇలాగే జరుగుతుంది, మనం అర్థం చేసుకున్నంతకాలం ఇలాగే జరుగుతుంది. ఇలా జరిగినప్పుడల్లా అయ్యో ఇలా ఎందుకు జరిగిపోయిందబ్బా అనుకుంటూ మళ్ళీ 4 రోజుల్లో యామ్నీషియాలోకి వెళ్ళిపోయి మళ్ళీ మర్చిపోయి వదిలేస్తాం. వాళ్ళ పని ఏంట్రా అయ్యా అంటే డెత్ బై 1000 కట్స్ అనేది వాళ్ళ స్ట్రాటజీ. మిలిటరీ హెడ్ ఈ మధ్య మాట్లాడిన దానిలో కూడా చెప్పింది, డెత్ బై 100 కట్స్ అంటే ఒక్కసారి పొడి చంపను, అలా చిన్నగా 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 రకరకాల ప్లేస్లో రకరకాలుగా మిమ్మల్ని హింసించుతా, ఆ హింసించి చంపడం అనేది నా పద్ధతి అని వాళ్ళు చాలా క్లియర్గా వాళ్ళ ఆర్మీ హెడ్ చెప్పాడు. ఇంకా మన వాళ్ళకి అర్థం కాదు. అర్థమైందండి? ఇలా ఎందుకు జరుగుతున్నాయి అంటే మన శత్రువుని విశ్లేషించడంలో మన వాళ్ళు, అంటే ఇదేవరు చెయ్యలేదని కాదు అర్థం, విశ్లేషించి ఏం లాభం, విశ్లేషణ తర్వాత దానికి తగ్గట్టుగా ఏదో ఒకటి చెయ్యాలి. అంటే ఉదాహరణకి చెప్తున్నా, ఒక దాడి జరిగింది, ఆ దాడికి ప్రతిగా తిరిగి వాళ్ళకి సమాధానం చెప్పినప్పుడు వాడి జీవితంలో మళ్ళీ ఆ దాడి చెయ్యాలంటే అమ్మో అని భయపడేట్టుగా చేయడం అనేది ఒక లక్షణం. అది జరిగితే రెండోసారి వాడు ఆలోచన చేయడు. మన సమస్య ఏంటంటే మనకు చాలా మంది చుట్టుపక్కల ఉన్నారు, అమ్మో అలా చేస్తే ఇలాగ, ఇలా చేస్తే ఇలాగ, అమ్మో ఈ లోపల వీళ్ళు ఇక్కడ కేసేస్తారు, లేకపోతే అక్కడ అది వాళ్ళు అడ్డు పెడతారు, లేకపోతే ఇంటర్నేషనల్గా ఇంకొకళ్ళు ఉన్నారు, ఇవన్నీ మనకే ఉంటాయి, వాళ్ళకేం ఉండవు. అది పోకిరిలో ప్రకాష్ రాజు ఒక డైలాగ్ కొడతాడు, ఏమని, గిల్లితే గిల్లించుకో అరవద్దని. ప్రస్తుతం మన పరిస్థితి అలా ఉందన్నమాట. అంటే టెర్రరిస్ట్ అటాక్లు చేస్తే చావు అంతే తప్పించి గట్టిగా మాట్లాడు, అలా పరిస్థితి నడుస్తుంది. కాబట్టి ఈ సమస్య ఏంటి, ఎక్కడి నుంచి ఉత్పన్నం అవుతుంది? ఆలోచన ధారణ వల్ల ఉత్పన్నం అవుతుంది. దాన్ని ఏ రకంగా మనం రూపుమాపాలి అంటే డిసింటిగ్రేషన్. అసలు ఆ ఆలోచన ధోరణి ఎక్కడి నుంచి మొదలవుతుందో దాన్ని డిసింటిగ్రేట్ చేస్తే తప్ప దీనికి సొల్యూషన్ ఉండదు. దాన్ని మన వాళ్ళు ఏం చేయనంతకాలం మనం ఇలాగా టీవీ స్టూడియోల్లో అయ్యో ఇలా జరిగింది, అయ్యో చాలా విచారకరం అని బాధపడుతూ కూర్చోవడం తప్ప ఏం చేయలేదు. నమస్కారం.